హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సగ్గుబియ్యం ఉప్మా చేసుకుంటున్నాం అన్నమాట. సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకుంటున్నాం. దానికి సగ్గుబియ్యం 2 hours బిఫోర్ నానబెట్టుకున్నాం అనమాట. ఇలాగా చూసారు కదా, ఇలా బౌన్సీగా నానిపోయిన మనకి సగ్గుబియ్యం రెడీగా ఉన్నాయి. పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం క్యారెట్ తీసుకున్నాను, పొటాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి రెడీగా ఉన్నాయి, పల్లీలు రెడీ ఉన్నాయి. ఈ రెండు కలిపి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో నేను కొద్దిగా సాజీరా వేస్తున్నాను. సాజీరా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్, పొటాటో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ లోపల మనం పల్లీలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాం అనమాట. ముక్కలుగా పౌడర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి జార్లో వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకున్నాం, కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు. తర్వాత మనం ముందుకే ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు కూడా వేసేసుకున్నాం. జార్లో వేసుకొని ముక్కలు పౌడర్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకున్నాం అనమాట. ముక్కలుగా పచ్చిమిర్చి అండ్ పల్లీల పౌడర్ ఇలా పేస్ట్ చేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ రెడీగా ఉంది. మనం సాజీరా వేసుకున్నాం కదా ముందుగా. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం మనకి క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పొటాటో వేసుకుంటున్నాం. పొటాటో ముక్కలు ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము ఆయిల్లో. మనకి పొటాటో కూడా మగ్గిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, వైట్, గ్రీన్, ఆరెంజ్గా. ఇప్పుడు సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అవి వేసేసుకున్నాము. ఇలా నానబెట్టుకున్నాము సగ్గుబియ్యం వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని కలుపుకున్నాం. సగ్గుబియ్యం వేసేసాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పల్లీల పౌడర్లో 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes మగ్గనిద్దాం. సగ్గుబియ్యం కూడా మగ్గుతాయి బాగా. చూసారు కదా, బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుతాము. కొంచెం మగ్గుదాన్ని, సగ్గుబియ్యం అన్నీ మగ్గాలన్నమాట. మూత పెట్టుకుంటాం. చూసారు కదా, బాగా మగ్గిపోయింది సగ్గుబియ్యం. ఇప్పుడు మనం ముందుగా తిప్పుకున్నాం కదా పల్లీల పౌడర్, పచ్చిమిర్చి వేసుకొని ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 5 minutes మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచితే మనకి ఈ పౌడర్ అంతా సగ్గుబియ్యంకి, క్యారెట్కి, పొటాటోకి పట్టుద్ది అనమాట. అప్పుడు సర్వ్ చేసుకున్నాం. అంటే వేడిగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకున్నాం. చూసారు కదా, బాగా మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టుకుందాం. మనం ఒక 3 minutes మూత పెట్టుకున్నాం అంటే మనకి సగ్గుబియ్యం రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దాము, మూత తీసి. వావ్, యమ్మీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఒకసారి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా మనకి గ్రీను, పచ్చిమిర్చి, కరివేపాకు, సాజీరా వేసుకున్నాం, క్యారెట్, పొటాటో. ఒకసారి ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. అయిపోయింది మనకి. చూసారు కదా, మనకి యమ్మీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ సగ్గుబియ్యం ఉప్మా. యమ్మీగా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా. వావ్, కలర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేద్దామా కొంచెం. నేను ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేశాను అనమాట. కొంచెం టేస్ట్ చేద్దాము. చూడండి, మీరు టేస్ట్ చేయండి. మాటలు రావట్లేదు, సూపర్గా ఉంది. వేడిగా తింటా, టిఫిన్ కింద, స్నాక్స్ కింద పిల్లలకి వేడికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ సగ్గుబియ్యం పులిహార, సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యం హాట్ ఏదన్నా అనుకోవచ్చు. మీరు సగ్గుబియ్యంతో చేసుకున్నాను అనమాట. కలర్ఫుల్గా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.